सिंगल बेड वाला डबल बेड है सिंगल अच्छा किचन అది కిచెన్ వంట చేస్తారు ఆ బెడ్రూమ్ లో వాడుకుంటారు తమ్ముడు వాళ్ళు ఇక్కడ కలిసి ఉంటారు. కలిసి అచ్చా తమ్ముడేమో ఫోటోగ్రాఫరా, ఫోటో మీరు వీడియో వీడియో. బయట కారు తమ్ముంది కదా మేడం ఏం చేస్తారు సార్? హోమ్ మేకరేనా? హౌస్ వైఫ్. మీరు డిగ్రీ కదా మేడం? నా డిగ్రీ కంప్లీట్. ఎక్కడ? గజ్వేలా? పచ్చడి ఉంటుంది మేడం. ముందు పచ్చడి అందుకునే మాది ఆ, మనం అయినాక అవును. అచ్చా గజ్వేల్ సరేనా? ఆడ మీ సటకులలో ఉంటారు ఆమె పచ్చడి సాంబార్ సూపర్ సాంబార్. ఎట్లా నా ఆర్డర్స్ ఎట్లా వస్తాయి మీకు? ఫోన్లలో ఫోన్స్ సర్కిల్. మీ పెళ్లిలో స్టార్ట్ అయితే ఫుల్ బిజీ ఇంకా రేపటి డ్రైవర్ దొరకనే దొరకవు. పక్కన వేసుకుంటావా? సంతోష్ సార్. ఎస్. సో ఫ్యామిలీతో మెటాఫోర్స్ ఫ్యామిలీతో మొదటి మీటింగ్ సార్ వాళ్ళ ఇంట్లో. సో ఇలా యాక్చువల్గా మేము అనుకున్నాం అంటే మేడం మెటాఫోర్స్ గురించి మీకు తెలుసు కదా. తెలుసు. సో దీంట్లో ఫ్యామిలీ వాళ్ళకి ఎంతవరకు తెలుసు, దీని మీద ఎంతవరకు వాళ్ళకి అవగాహన ఉంది అని తెలుసుకోవడానికే ముఖ్యంగా కొంతమంది లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసి భోజనం చేసి వాళ్ళతో డిస్కస్ చేసి మనం చేస్తున్నటువంటి ప్లాట్ఫాము ఎంతవరకు జెన్యూన్, మనకి దీంట్లో ఎంతవరకు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనే విషయాల గురించి డిస్కస్ చేద్దామని మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో మొదట అమర్ సార్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సౌత్ ఇండియా మొత్తం తిరిగేది ఉంది. అందరు ఫ్యామిలీస్ వస్తాం, మెయిన్ లీడర్స్ అందరి ఇంటికి వస్తాం. బెంగళూరు అయినా, శ్రీకాకుళం అయినా, కాజీపేట అయినా, నల్గొండ అయినా, నకరేకల్ అయినా, సూర్యాపేట అయినా, ఎక్కడికైనా, మంచిర్యాల అయినా, కోదాడ అయినా, ఎక్కడికైనా వస్తాం. సో అమరన్న, ఇప్పుడు మీకు రెగ్యులర్గా వర్క్ ఉంటుందా? మీ రెగ్యులర్గా ఉండదు, ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు అంతే మ్యాక్సిమం. పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు ఒక 2-3 రోజులు కంటిన్యూ ఉంటుంది, మళ్ళీ 4-5 రోజులు మళ్ళీ గ్యాప్ వస్తుంది. సీజన్లో మాత్రం బిజీ అయ్యలేదు. అప్పుడు ఫోన్ చేసినా అదే అక్కడ ఉందన్నా ఇక్కడ ఉందన్నా అంటుంటాం. అదే మంచి సీజన్ ఉన్నప్పుడు బాగా చేసుకోవాలి, ఖాళీ లేకుండా చూసుకోవాలి. సీజన్ లేనప్పుడు మనకి ఎట్లా చేతుల్లో నెట్వర్క్ ఉంది, నెట్వర్క్ చేసుకుంటే మెటాఫోర్స్ వచ్చిన కానీ నాకు ఫోటోగ్రఫీ మొదటి చేసేది ఫోటోగ్రఫీ పార్ట్ టైం అనిపిస్తుంది, మెటాఫోర్స్ ఫుల్ టైం అవుతుంది. మన షామీర్పేటలో తీసిన చూడన్న ఫొటోస్ ఎంతమందికి నచ్చిందో. సింగిల్ హ్యాండెడ్గానే బాగానే మస్తు వచ్చింది. అలాంటి ఈవెంట్ చేయాలంటే కనీసం 2-3 ఉండాలి. మేము కూడా అసలు అన్నకు ప్లాన్ చెప్పలే, అందుకనే మా ఇంటికి వచ్చి ప్లాన్ తెలుసుకున్నారు. యూనిటీ వర్క్స్ కంటే ముందే నువ్వు అన్నీ అంటే ఇక అంతకుముందు కాగితాలు విటాలి ఫిబ్రవరిలో ఎందుకులే అన్నట్టు ఇక సీనియర్ రాకేష్ వర్క్ అప్లైన్ వచ్చి అప్పుడే 6 స్టార్ట్ కొట్టేసిండు. కరెక్ట్ గా సౌత్ ఇండియా ఫస్ట్ సెమినార్ అని మనము హైదరాబాద్ లో ఒకటి పెట్టాం కదా, దానికన్నా ముందు 2 రోజుల ముందు అదే రోజా ఆ మీటింగ్ నేను పెళ్ళి ఎప్పుడైంది హరీష్ గాంధీ మే 30 తర్వాత. అచ్చా, అంటే అప్పటికే ఏప్రిల్ స్టార్ట్ అయింది కదా. యూనిట్ వర్క్స్ కాదు, యూనిట్ వర్క్స్ కంటే ముందే జాయిన్ అయినా. అవును, సౌత్ ఇండియా సెమినార్ జరిగింది కదా కార్లో పోయినాం మనం అందరం. రాలే ప్రగతి సార్ రాలే, ప్రగతి కాదు, సౌత్ ఇండియా సెమినార్ అని ఒకటి ఈడ మన స్కూల్ నరేందర్ సార్ పెట్టించిండు. అచ్చా, దానికి వచ్చి ఫస్ట్ జనవరిలో 23 జనవరి
జనవరి ఎండింగ్ కావచ్చు. అప్పుడే జనవరిలో స్టార్ట్ అయింది. చిన్న ఫంక్షన్ హాల్ జరిగింది. ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ కమ్యూనిటీ హాల్ రెడ్డి కాలనీ స్కూల్ దగ్గర. అభినగర్. అక్కడ అయింది ఫస్ట్ మీటింగ్. మేడం చెప్పినావా లేదా ఎన్ఎఫ్టీ రాయల్టీ అండ్ తెలుసా? అయ్యాక ఏదైనా సరే అయినాక చెప్పిన, ముందు చెప్పలే. చెప్తే యానియర్గా అదేం కాదు కానీ గత అనుభవం అది మెయిన్. పోగొట్టుకున్నాం కనుక ఇప్పుడు ఆ రాయల్టీ అచీవ్మెంట్ అయితే ఏంటి దాని వాల్యూ ఏంటి అని సంగతి మనకి అవగాహన ఉందండి? తెలియదు. ఏం లేదు, తెలియదు. జూమ్ కదా మీరు అప్పుడప్పుడు అచ్చా జూమ్ మీటింగ్ ఉంటారు అప్పుడప్పుడు. ఎప్పుడు జూమ్ మీటింగ్ ఉందంటే వాళ్ళు చదువుకుంటారని బయట నేను మ్యాథ్స్ పిల్లలు చిన్నోళ్ళు కదా. ఎట్లా మేడం మీరు డిగ్రీ చదువుకున్నారు కనుక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది సబ్జెక్ట్ మెటాఫోర్స్ అనేది. కొద్దిగా అప్పుడప్పుడు జూమ్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకే సార్. మంచి ఫ్యూచర్ ఉంది మనకు మెటాఫోర్స్లో మాత్రం. యాక్చువల్గా మనకు కైన్ ఓపెన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత మన మెయిన్ లీడర్స్ యొక్క ఫ్యామిలీస్ మీట్ అనే ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం హైదరాబాద్లోనే. హైదరాబాద్లో పెడతామా బెంగళూరు వెళ్తామా తెలియదు కానీ అన్ని ఫ్యామిలీస్ మంచిగా 2 రోజులు విత్ ఫ్యామిలీస్ పిల్లలు అందరం మంచిగా మీటింగ్ జరుపుకుందాము. ఒక రకంగా చెప్పాలంటే యాడో గారికి థ్యాంక్స్ చెప్పాలి. మనలాంటి ఫ్యామిలీస్లో ఒక ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక పరిస్థితులను మార్చడానికి మెటాఫోర్స్ వచ్చింది. డబ్బులుండల కోసం కాదు మెటాఫోర్స్ వచ్చింది. మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీస్ నమ్మకం కలిగించింది బాగా. రానున్న కాలంలో చూస్తాం మేడం మనం మెటాఫోర్స్లో ఎన్ని కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు రిచ్ అయిపోతాయి మెటాఫోర్స్లో 1 ఇయర్లో జర్నీ చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు నేను కూడా జాబ్ ఏం లేదు, సేఫ్ షాప్ చేసిన. లాక్డౌన్ వచ్చిన తర్వాత మొత్తం స్వీట్ షాప్ చేసినప్పుడే తెలుసు మీరు. టీం అంతా కొలాబ్స్. 8 నెలలు కోల్పోలేకపోయినా నేను. జాబ్ అంటే ఇష్టం లేదు నాకు. ఇక ర్యాపిడో కొట్టుకుంటా గత కాలం గడిపినా కానీ ఇంకొక 2 months అయితే మెటాఫోర్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అనగా నరేష్ సార్ వచ్చి చెప్పిండు. మన అప్పుడే నరేష్ సార్ బెంగళూరులో ఉంటాడు సార్. ఏదో ఇక అన్ని పోయినాయి కదా, ఇది కూడా పోతుంది మళ్ళీ అన్నట్టు 3,500తో స్టార్ట్ చేసినాం. 4 నెలలు పెద్ద సీరియస్గా తీసుకోలేదు మేము కూడా. తీసుకోలే. ఇది కూడా అంతేలే అనుకున్నాము. మాకు కొద్ది మీటింగ్ వింటూ అర్థమైనట్టు సబ్జెక్ట్ చేసిన తర్వాత మిగతా దానికి దీనికి తేడా జరుగుతుంది. నేను రాకేష్కి ఫోన్ చేసి వాళ్ళ ప్రపన్నం రోజు అనుకుంటా ఫోన్ చేసి ఏదో స్టేటస్ పెడుతున్నా ఊకేంది అన్ని గుండుసున్నాలు కానొస్తుంది దాంట్లో అంటే పీడిఎఫ్ పంపించండు. దాంట్లో కూడా ఏం అర్థం కాలే. ఇక ఓకే అర్థం కాకపోతే నేను మళ్ళీ ఒక రోజు వచ్చి కలుస్తా అన్నప్పుడు తర్వాత వెళ్ళి కలిసింది. మీ ఐడియా పడ్డాక నాకేం చెప్పిండు నాకు అదే అమరన్న పేరున్నా నేను కానీ నేను చూడలే అన్న అప్పటికి. కానీ మీ షేప్ షాప్లో చాలా మంది చెప్పేవాళ్ళు మీ గురించి. అసలు మీ ఎట్లా పరిచయం? సేఫ్ షాప్లో అప్లైన్ ఆన్లైన్లో అట్లయినా భయ్ శ్రీనివాస్ రెడ్డి అంటే మా తమ్ముడు ఉంటాడు ఇంకా శ్రీను అని, ఆయనతో పరిచయం. అసలుకి మెటాఫోర్స్ వల్ల మనలాంటి వాళ్ళకు మంచి భవిష్యత్తు దొరికితే లేడా గారిని జీవితాంతం తరతరాలు పెట్టుకుంటాం అనమాట. ఫోటో పెట్టుకోవాలి. దొరికిపోయింది ఆల్రెడీ, దొరికితే కాదు దొరికిపోయింది. మేము ఇక్కడే ఉంటాం మేడం, దగ్గరే తెలుసు సార్, ప్రగతి నగర్. చెప్పండి. అన్న వస్తుంది మా ఇంటికి చాలాసార్లు. మా పాప ఇప్పుడు ఇంటర్ 2nd year చదువుతుంది. బాబు బాబు 10th 10th అయిపోతుంది. ట్యూషన్ తీసుకొస్తాడు పొద్దున. మేము ముగ్గురం ఫుల్ టైం. మేము ముగ్గురం మెటాఫోర్స్ ఫుల్ టైం తిరుగుతూనే ఉంటాం. ఇంకా నేను టీచర్ని మరి మ్యాథ్స్ టీచర్. జాబ్ మానేసి ఫుల్ టైం సౌత్ ఇండియా మొత్తం సర్వీస్ ఇస్తుంటాం మేడం. మనము అన్నీ చెప్పినా కానీ ఒక్కొక్కసారి ఇంకా ఎట్లా ఉంటుంది అంటే ఏదన్నా విషయం తెలిసిందనుకో
మళ్ళీ నువ్వు తిరుగుతున్నావు కదా, ఎక్కువ తిరుగుతున్నావు, మళ్ళీ అది ఇది వస్తుంది, ఎట్లా మళ్ళీ పోతే ఎట్లా, అదే భయం ఉంటుంది ఇలా లేడీస్కి. కామన్ లేనంటే అన్ని కుటుంబాల్లో ఉందన్న అది తెలియదు కదా. ఎందుకంటే స్వేప్ షాప్ లా చాలా మంది లాస్ అయ్యారు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, కదా. డబ్బులు పోగొట్టు ఇంకా మరన్నా ఆడికి ఉండలే పాపం, లాస్ ప్రాఫిట్ లేకుండా కానీ షాప్ లో చాలా మంది డబ్బు లాస్ అయ్యారు, టైం లాస్ అయ్యారు. చాలా మంది ప్రాఫిట్ చూసి కార్లు కొన్న లాస్ అవ్వలేరు. అయ్యారు. అదే ఇక టీమ్ అంతా కొలాప్స్ అయిపోయిన తర్వాత ఏం చేయలేం కదా. ఈఎంఐ లెటర్ లేక కారు కొని కూడా అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా కానీ అది వేరే డిపార్ట్మెంట్ అది. దాంట్లో నాలెడ్జ్ వచ్చింది మేడం, అంతే. అంతే అంటే నాలెడ్జ్ అంటే నెట్వర్క్ ఎట్లా బిల్డ్ చేయాలో తెలిసింది దానివల్ల. అమరన్న ఏది ముందు చెప్పాడు, చేసినాక చెప్తాడు, అది ప్రాబ్లం. సేఫ్ షాప్ కూడా అట్లానే చేసిండు. ఓకే నేనైతే సేఫ్ షాప్ లో చిట్టి కట్టడానికి పోయి సేఫ్ షాప్ ఐడియా చేసిన. వాళ్ళు ప్లాన్ చెప్తే చిట్టు పైసలు ఐడియా ఏమని ఇచ్చేసిన. కానీ చాలా డెడికేషన్ తో వర్క్ చేసిన 4 సంవత్సరాలు. ఎంత లాంగ్ జర్నీలు బైక్ లో చేసిన రోజులే. అది చేసినందుకు ఇది ఈజీ అయింది మేడం మాకు. అది ఈజీ అయింది. అది కొంతమంది ప్రపంచం ఏందో నేర్పింది కానీ వాళ్ళకి నెట్వర్క్ అంటే ఇప్పుడు మీరు టీమ్ లాగా పోతారు, అప్పుడైతే ఒక్కొక్కరే కదా వాళ్ళే అట్లా. క్రాస్ దీంట్లో మేడం ఒక్కొక్కరు పని చేసుకునే దానికంటే టీమ్ గా చేసుకుంటేనే అది బిజినెస్ జనరేట్ అవుతుంది. అసలు దాన్ని డిజైన్ చేయడం కూడా అలాగే డిజైన్ చేయాలి. అవును. కొట్టుకోదు. ఈ సార్ కి నేను ఒక లెగ్, సార్ ఒక లెగ్. మాకు సార్ సంబంధం లేకపోయినా నా నుంచి సార్కి ఇన్కమ్ వెళ్తుంది, సార్ నుంచి నాకు ఇన్కమ్ వెళ్తుంది. అట్లా డిజైన్ చేస్తుంది కాబట్టి కలిసి పని చేసుకుంటాం. ఇక్కడికి కంప్లీట్ టెక్నాలజీ బిజినెస్ ఇది. షేప్ జాబ్ లో అయితే క్లాస్ లైన్ తో మా ఫోన్ కూడా మాట్లాడలేదు. అసలు ఫోన్ ఎందుకు నెంబర్ పెట్టుకోవద్దు, మామూలుగా మీటింగ్ లో కూడా కలిసి మాట్లాడుకోండి. అంటే ఆ సిస్టమ్ ప్రోడక్ట్ బేస్ అంతా అట్లే ఉంటుంది, సిస్టమ్ అట్లా ఉంటుంది. కానీ మెటాఫోర్స్ లో అది కాదు. సరే బాబా ఇది మా సిస్టమ్ నాకు హలో ఇంట్లోనే తిన్నాక చేస్తాను. చెప్పండి. రవి మామ కూడా సీనియర్ కదా నీకు? మామ నాకు సార్ డౌన్లైన్ కానీ మంచి లీడర్. కానీ ఏడ పోగొట్టుకున్నాం అక్కడ సంపాదించుకోవాలి సార్. భయపడి ఎంకపోతారు చాలా మంది. కానీ నేను ఒక వీడియో విన్నాను సార్. నెట్వర్క్ ప్రపంచం మొత్తం నెట్వర్క్ మార్కెటింగ్ నడుస్తుంది సార్. ఆ మొత్తంలో ఇండియా పర్సెంటేజ్ ఎంత అంటే 3%. 3% మార్కెటింగ్ చేసే వాళ్ళ సంఖ్య. సంఖ్య. ఆ 3%లో ఉదాహరణకి ఆ 3% ఒక 100 మంది అనుకుంటే ఆ 100 మందిలో 97% ఫెయిల్ ఉంటుంది. 3% 97% ఫెయిల్. ఓకే. సక్సెస్ అంటే 3%. కారణం ఏంటంటే స్కిల్స్ లేకపోవడం ఒక భాగం అయితే, మంచి ప్రాజెక్ట్ దొరకకపోవడం మంచి ప్రాజెక్ట్ వస్తున్నా నమ్మరు, అవేర్నెస్ లేకపోవడం. 1,00,000 పెట్టి నువ్వు ఏ పని చేయకు, డైలీ పేమెంట్ వస్తాక మాత్రం రాత్రి డబ్బులు ఉంటాయి. 1-2 years తర్వాత ఇండియాలో ఒక సర్వే కనుక చేస్తే సక్సెస్ఫుల్ నెట్వర్కర్స్ ఎంతమంది ఉన్నారని సర్వే కనుక చేస్తే ఎక్కువ మంది మెటాఫోర్స్ నుంచే ఉంటారు. ఇది మాత్రం గ్యారెంటీ. అంతే. మొన్న మనకి పరిచయమైన ఒక క్రిప్టో ట్రేడర్, అతని దగ్గర లేనంత సబ్జెక్ట్ మెటాఫోర్స్ తీసుకున్నాయని అతను ఇక్కడ నేర్చుకుంటున్నారు. కానీ అతను మళ్ళీ వర్క్ చేయటం అతన్ని వర్క్ చేయటం మళ్ళీ మెటాఫోర్స్ చేయరు. నాలెడ్జ్ ఎక్కువయ్యా, మరి నాలెడ్జ్ అన్నీ తెలుసు. టీమ్ బిల్డ్ చేయాలనేది ఒక వర్క్ ఉంది కదా, ఇది ఒక పెద్ద కళ సార్. టీమ్ బిల్డ్ చేయడం అనేది చాలా పెద్ద కళ. ఈ పెద్ద కళలోనే సక్సెస్ ఉంది, కోట్ల రూపాయలు ఉన్నాయి. సో ఇది నేర్చుకుంటే మనం కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అని తెలిసినాక కూడా ఇంట్రెస్ట్ బెటర్ నేర్చుకోవడానికి. ఓన్లీ వర్క్ చేయకుండా ఓన్లీ పెట్టమంటే పెట్టే వాళ్ళు ఉంటారేమో, కానీ వర్క్ చేయాలంటే మాత్రం ఒకటి వెళ్ళిపోతారు.
అలా విచిత్రం ఏంటంటే సక్సెస్ ఎట్లా కావాలని ఎన్నో సెమినార్స్ అటెండ్ అవుతారు జనాలు డబ్బులు పెట్టి అది సెమినార్ వరకు బయటికి వస్తే చూస్తూ మళ్ళా ఏమంటారు సెమినార్ తీసుకుంటే పక్కనే ఉంటాడు మళ్ళా మన వల్ల ఏంటంటే మా మాని ఒక మాట డైలాగ్ కొడితే కథం కథం 3 గంటలు విన్నా ఒక్క డైలాగ్తో తుస్సు అనుకుంటాం. అన్నం పెట్టుకోదా నేను తిన్నా ఇంతకుముందు. సాంబార్ సూపర్ ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. పిల్లల్ని తీసుకొని ఇంటికి రాగానే పొద్దున్న తినలే, సరే అని చెప్పి తిందామని అందుకోసమే ఒకసారి ఫోన్ చేసిన. ఎట్లా పోతారు స్కూల్కు? రోజు ఆటో ఆటో వస్తుందా? స్కూల్ సెంటర్ సాటర్డే హాఫ్ డేనా? 3 వరకు ఇవాళ డిస్ప్లే డే అని అతను రానన్నాడు ఆటో అతను. పేరెంట్స్ ఎట్లయినా పోవాలి కదా. తీసుకుంటే ఏం చదువుతున్నట్టు ఇద్దరు? ఒక పాప, పెద్ద పాపనేమో 2nd క్లాస్, చిన్న పాప LKG. ఇది ఏం వారం ఇవ్వాలా? శనివారం కదా. శనివారం. ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్ ఇప్పుడు మాత్రం ప్యూర్ వెజ్, సాయంత్రం మళ్ళీ ప్యూర్ నాన్ వెజ్. ప్యూర్ వెజ్. సూపర్. ఎక్కడ చదువుకుంటున్నాడు డిగ్రీ? గీతాంజలి డిగ్రీ కాలేజ్ గజ్వేల్. కేసీఆర్ గారిని మా డాడీ పుట్టినవారు అందుకురే. ఇప్పుడు మీ అదే చెప్తా కూడా అవి ముందుకు వెళ్ళే మా లోపలికి ముందుకెళ్ళా. మీ సిస్టర్ ఆడ ఉండేది, ఆ ఊర్లో ఉంటారు కదా. నేను మల్లన్న సాగర్ చూడడానికి పోయి సిస్టర్ కలిసినాం. సిస్టర్ అంటే ముందు లెఫ్ట్ మావగారు కలిసారు. ఎదురున్న లెఫ్ట్ లో డెడ్ ఎండ్ లో ఇల్లు రైట్ సైడ్. అచ్చా, ఇప్పుడు ఎవరు ఉంటారా? మా అత్త, డాడీ వాళ్ళ అక్క, నేను పెట్టుకుంటే వాళ్ళ పిల్లలు, మా బావలు ఉంటారు. మోహన్ రెడ్డి, స్వామి రెడ్డి. అంటే మీ నాన్న వాళ్ళ ఇల్లు సార్ అది, అటు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. అమ్మమ్మ చాలా సార్. అమ్మమ్మ వాళ్ళది ఎట్లా? అదే సిద్దిపేట అవుతారు. సిద్దిపేట నుంచి 40 కిలోమీటర్లు. అమ్మమ్మ వాళ్ళది దూరం. నాయనమ్మలది అమ్మమ్మలది అంటున్నాను. మీరు అమ్దిపూర్ అయితే మరి ఇటు ఎందుకుంటారా? సిద్దిపేట సెటిల్ అయినాం ఫస్ట్. సిద్దిపేటలో షాప్ ఉండే డాడీకి. దగ్గర అవుతుంది. తర్వాత ఇక చూసి సిటీకి వచ్చేసిన. అది ఏంటో సార్, మనం గట్టిగా ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది అనుకోలేదా? సో రాకేష్ సార్ జీవితం కూడా జరగబోతున్నాం. అయితే మరి చూసుకొని చేసుకోరు భయ్. నీది నరేసాది కొలే రెండు కలిసినాయి అనుకో మళ్ళీ ఇబ్బంది. డేట్లు పెట్టుకునేటప్పుడు నరేష్ సార్ది మెటావాస్ లో చేద్దాం పెళ్ళి. నరేష్ సార్ది మెటావాస్ లో చేద్దాం పెళ్ళి. అట్లా వద్దు. తిన్నానే. చాలా సరే చేసుకోవా? మాకు డేట్లు జర కన్ఫ్యూజ్ కాకుండా పెట్టుర్రి. డేట్లు ఆయన నువ్వు నరేష్ సార్ ఎట్లయినా లేట్ ఉంటుంది. మాక్సిమం ఏప్రిల్ నాది, మార్చ్ ఎండింగ్ ఏప్రిల్. ఫంక్షన్ హాల్ ఫిక్స్ అయింది, అన్ని ఫిక్స్ అయినాయి. ఫంక్షన్ హాల్ ఫిక్స్ కావాలి, ఫిక్స్ చేయాలి. హాల్స్ దొరకవట అన్న చెప్తున్నాడు. బుక్ చేసుకోవాలి. లెవెన్త్ నుంచి ఫుల్ పెళ్ళిళ్ళు ఉన్నాయట. ముందు 2-3 నెలల ముందు బుక్ చేస్తారట హాల్స్. అంటే ముహూర్తాలు చూసి బుక్ చేస్తారు కదా. ఇది అవసరం మాకేం అవసరం లేదు. అదే ఏ రోజు అన్ని మంచి ముహూర్తాలు మాకు. అన్ని మంచి రోజులే. ప్రతి క్షణం మంచిదే, ప్రతి రోజు మంచిదే. మరి మొత్తం చూడకుండా చేసుకుంటారా అట్లా?
ఏం అవసరం లేదు. నా మ్యారేజ్ సాయంత్రం 4కి అయింది. చాయ్ తీసుకెళ్తాం. నేను లాజికల్గా ఆలోచిస్తాను కానీ ఇప్పుడు ముహూర్తం ప్రకారం ముందే పెళ్లి చేసుకోవాలనుకో కొట్లాడాలి ఎదలేవా వెళ్ళిపోతలేవా అవుతుంది అది కూడా. మరి ఇది చూసే లాభం అది నా లాజిక్ అది. ముహూర్తం మంచి లేదనుకో ఆ టైంలో నువ్వు పుట్టిండు అనుకో పుట్టేటి వస్తూనే ఉంటారు పోయేటి వస్తూనే ఉంటారు వచ్చేటప్పుడు వస్తూనే ఉంటారు. ఇప్పుడు తెలుసా డెలివరీలు కూడా ముహూర్తం చూసుకొని Just వాళ్ళు ఉన్నారు. చేస్తారు. చేసేటోళ్ళు ఉన్నారు. చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ట్రెండ్ వచ్చేసింది అది. కానీ ఈ జనరేషన్ లో కూడా ఇంకా అట్లా ఉండడం అనేది కొంచెం ఈ జనరేషన్ ఎక్కువైపోయినాయి అవి. ఎక్కువ అయిపోయింది. చేస్తున్నారులే. తెలివి ఎక్కువైనాక సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువ అయిపోయింది. ఇది పెరిగేసుకున్నా. నేను వెళ్ళాక తిన్నా ఆల్రెడీ, ఆడికి వచ్చే ముందే తిన్నా. అమరన్న మేము మాతో వస్తుంటాడు కదమ్మా, తిండి తక్కువే తొందరగా ముగించేస్తాడు. ఆయన అట్లనే తింటాడు. అంటే స్పీడ్ గా తింటాడా తక్కువ తింటాడు అర్థం కాదు. తక్కువ తింటాడు, స్పీడ్ తింటాడు. అప్పుడే ఇట్లా తక్కువ అయిపోయింది అంటాడు అంతే. ఓకే, నడుచుడు స్పీడే తినుడు స్పీడే మీ ఫోటోగ్రఫీ వాళ్ళకి ఇది ఒకసారి వచ్చేసి టైంకి తినేది ఉండదు, ఫాస్ట్ తినేసి ఈ తొందర తినేసి రావాలి ఫోటో చేయడం వల్ల. అలవాటు అయిపోయింది. అచ్చా. టైం పాస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈయన అట్లా అలవాటు అయింది అంతే. అప్పుడే తినేస్తాడు. ఇక అన్ని పోయినాక ఇక మెటాఫోర్స్ మీద కొద్దిగా అప్పటి నుంచి వెళ్ళి కొద్దిగా ఇంటూ నమ్మకం వచ్చింది. మంచిగా ఇప్పుడు స్టేజ్లో కరెక్ట్గా ఉన్నారు మనమైతే. ఇంకా వచ్చే ప్రాజెక్టులు ఉంటాయన్న మామూలుగా ఉండవు కదా. అదే అసలు మెటాఫర్స్ మొత్తం చెప్పాలంటే వారం రోజులు జూమ్ ఇంటే తప్ప అర్థం కాదు కదా. రానున్న కాలంలో సబ్జెక్ట్ ఇంకా నేను అన్నది ఇంకా పెరిగిపోతుంది. కాదు, అది వదిలేయాలి, పాతది కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటారు. సేపు పాత దాన్ని పట్టుకుంటే ముందు పోలేము కదా. వారం రోజులు వినాల్సి వస్తుంది. ఇప్పుడు క్లాసిక్ ఒక ఎల్కేజీ అన్నట్టే. బాహుబలి సినిమా అంటారు కదా. క్లాసిక్ ఎల్కేజీ, ఎన్ఎఫ్టీ యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇప్పుడు థర్డ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ అన్ని పెద్ద పెద్ద క్లాసులు ఉంటాయి ఇక. పెద్ద పెద్దది నాకు తెలిసి దానికి కూడా చెప్పే పద్ధతిలో టెక్నాలజీ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. మనం అప్డేట్ కావాలి. మెటావర్స్ గురించి చెప్పాలంటే ఆ టెక్నాలజీ వాడాల్సి వస్తుంది, చూపించాల్సి వస్తుంది ప్రాక్టికల్గా. సో మనమైతే ఆల్రెడీ ఒక స్టెప్ అయితే వేసినాం టెక్నాలజీ యూజ్ చేయడం పరంగా. కానీ మనం చాలా అదృష్టం అంటే ఈ జనరేషన్లో ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. మన ఇండియాకి రావడమే మనకి ఇండియాకి డీసెంట్రలైజ్డ్ ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి మనకు తెలిసింది. ఇప్పటికీ ఎవరికి క్రిప్టో అంటే తెలియదు, బ్లాక్ చైన్ అంటే తెలియదు. మళ్ళీ ఒక్కొక్కరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, పెద్ద పెద్ద టీచర్స్. మెటావర్స్ ఒక్కసారి వచ్చింది అంటే ఇక ఆటోమేటిక్ సెటిల్ అయిపోయినట్టే. కానీ ఫోర్స్ కాయిన్స్ తోటి ఉంటా అనుకుంటుంది మొత్తం మెటావర్స్ అయితే. రానున్న ప్రాజెక్ట్ అన్ని ఫోర్స్ పైన స్వాప్ ఆప్షన్ ఎందుకు వస్తుంది? కానీ లాడో అన్నట్టు అదే గ్యాస్ ఫీజ్ అంటే కట్ చేస్తాను. ఓకే, గ్యాస్ ఫీజ్ బర్న్ అయిపోతాను. బర్న్ కావాలంటే గ్యాస్ ఫీజ్ ఫోర్స్ కాయిన్ ఉంటుంది. కానీ డై ప్లేస్లో మరి మెటాఫోర్స్ కాయిన్ ఉంటుందా వేరే కాయిన్ ఉంటుందా తెలియాల్సింది. దాన్ని స్వాప్ మామూలుగా క్లాసిక్ లో సేమ్ ఉంటదేమో, లోపల పోయినాక మెటాఫోర్స్ కైన్స్ తో ఉంటుండొచ్చు. కావాలంటే గేమ్ ఆడాలన్నా ఇంకేదైనా చేయాలన్నా. ఇన్నర్ బ్యాలెన్స్ నుంచి వాలెట్ నుంచి ఇన్నర్ బ్యాలెన్స్ మార్చుకుంటాము. మార్చుకునే టైంలో మేబీ ఫోర్స్ కాయిన్స్ కన్వర్ట్ అవుతుంది కావచ్చు. కన్వర్ట్ అయిన తర్వాతనే ఐడి అకౌంట్ చేసుకోవాలి. సో ఇక్కడ డై ఉండొచ్చు, ఫోర్స్ కాయిన్ ఉండొచ్చు. కానీ ఇంత లీక్ కావట్లేగా ప్రాజెక్ట్. అంత కాన్ఫిడెన్షియల్ ఉంది కాబట్టి ఇంత బాగా నడుస్తుంది. కానీ ఒక నలుగురు మన మెటాఫోర్స్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే మన భాష మనకు తప్ప ఇంకొక అర్థం కాదు. టెక్నాలజీ అట్లా ఉంది. మా అమ్మ అంటుంది అప్పుడప్పుడు, ఏం మాట్లాడుతున్నావు, ఏ భాష మాట్లాడుతున్నావు అంటారు. మనం ఆన్లైన్ లో ఐడి యాక్టివేషన్ చేసేటప్పుడు మనం మాట్లాడే భాష టెక్నాలజీ వేరే పక్కలు ఇటు పిచ్చలు అయిపోతారు 15 నిమిషాలు. అసలు అర్థం కూడా కాదట ఏం మాట్లాడుకుంటున్నారు.
ఉందా మీటింగ్ కాడ రామోజీ కాడ ఫోన్ చేస్తుంటాం చూడాలి. అలాగే. ఫ్యామిలీ మీటింగ్ ఉంటుంది మేడం, ముందే చెప్తాం మేము. రావాలి అందరూ ఫ్యామిలీస్, అందరం కలుద్దాం అన్ని ఫ్యామిలీ. అప్పటికి రాకేష్ సార్ కూడా ఫ్యామిలీ చేసినాక పెడదామని ఆయన. లేదంటే ఇక్కడ ఎంగేజ్మెంట్ కంప్లీట్ పెళ్ళి అయిపోతే ఎంగేజ్మెంట్ అయిపోతే పెళ్ళి అయిపోతే కంప్లీట్ చేద్దాం. నేను కూడా ఒప్పుకునే రోజులు వస్తా, జోడీ వస్తా నేను కూడా. అదే అక్కడ జోడి ఉంటేనే అలా, లేకపోతే లేదు. ఓన్లీ జోడీస్కే. ఫ్యామిలీ మీట్ అంటే ఫ్యామిలీ కూడా అలా చేస్తాం. ఈసీఎల్ దగ్గర ఉన్నాం సార్. మీరు చెప్తే బయలుదేరుతాం, అన్నారు పడుతుంది రావడానికి. గంట పడుతుంది సార్ ఇక్కడ నుంచి మనకి. అయితే పని చేయండి సార్, ఒకసారి వాళ్ళతో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసి నాకు కొంచెం, ఎందుకంటే మనకి ఏంటి బయలుదేరుతాం, మనకు రావడం అన్నారు పడుతుంది కదా సార్. గంట పడుతుంది. కన్ఫర్మ్ చేయండి. ఓకే మేడం.